అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏంట్రా అలా ఉన్నావు అడిగింది అశ్లేష. నీలాల కనుపాపల మేఘాల నుంచి జారుతున్న ప్రేమదారిలో తడుస్తుంటే ఇంకెలా ఉండను అన్నాడు విశ్లేష్. మన పేర్లు సగం కలిశాయి గాని మన మనసులు కొంచెం కూడా కలవలేకపోయాయి అని మనోశ్లేష చెప్తుంటే విని ఇప్పుడెందుకు దాని గొడవ అనుకుంటూ ఇంతకు ఎవరా అందగత్తే అంది అశ్లేష. ఎవరు అంటే ఎలా చెప్పను? మేఘన తన పేరు. సున్నితంగా స్పందించే మనోభావాలకి రారాని, నా భావాలను చూపులతో ఛేదించే మనోజ్ఞాన సరస్వతి, పరిస్థితులకు లొంగకుండా మందహాసం పూయించే ఓ మధురానుభూతి అని చెప్పుకొచ్చాడు విశ్లేష్. అంత నచ్చిందా? అంతా నచ్చింది. అయితే పెళ్ళెప్పుడు? ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే. ఇంతకీ మీ మేఘంకి చెప్పావా? మేఘం కాదు, మేఘన. ఆవిడకే చెప్పావా? పక్కనే ఉన్న కెమెరాను చేతికి అందుకుంటూ అందా అశ్లేష. చెప్పలేదు, కానీ ఎందుకో తనకు కూడా నేను తన ప్రేమలో తడుస్తున్నానని తెలుసు అనిపిస్తుంది. ఎందుకు అనిపించదు? నాకు కూడా అలాగే అనిపించింది, కానీ ఏం లాభం అంది అశ్లేష నిర్లిప్తంగా. ఏంటి అన్నాడు విశ్లేష్. ఏమీ లేదులే, ముందు నీ మేఘానికి చెప్పు నీ ప్రేమ సంగతి. సరే ఈ షూట్ కానివ్వు అంటూ ట్రైపాడ్ భుజానికి ఎత్తుకుని ముందుకు నడిచిన విశ్లేష్ని చూస్తూ, ఎక్కడా షూట్? ఎవరి ఫొటోస్ తీయాలి? 200D సరిపోతుందా అడిగింది అశ్లేష. సరిపోతుంది. ఇక్కడ నుంచి 2 మైళ్ళు ముందుకెళ్తే సముద్రం వస్తుంది. అక్కడే పద వెళ్దాం అన్నాడు విశ్లేష్. ట్రైపాడ్ కారు వెనక సీట్లో పెడుతూ అడుగులో అడుగు వేసుకుంటూ, అయినా నేను ప్రేమించడమే తప్పు, చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. ఒకే చదువు చదివినా తను ఫోటోగ్రాఫర్, నేను అసిస్టెంట్ అయ్యాం కదా, అలాంటప్పుడు ఎందుకు ఆశపడ్డాం అని లోపల నొచ్చుకుంటూ బయటకు నవ్వుకుంటూ వచ్చి కారు ఎక్కింది అశ్లేష. కారులో పాట ప్లే అయింది. ఆ పాట నచ్చక ఏ దీవిలో విరిసిన పారిజాతమో అంటూ పాడే వరకు ఆడియో సిస్టమ్ రిమోట్కి తన చేతి వేళ్లతో జోలపాడాడు విశ్లేష్. ఏంటి, మళ్ళీ అమ్మాయి ఫొటోస్ తీయడానికి వెళ్తున్నామా అంది అశ్లేష. భలే కనిపెట్టేస్తావు నువ్వు. ఇందాక చెప్పా కదా మేఘన అని, తన ఫొటోస్ తీయడానికి అన్నాడతను. ఎందుకు కనిపెట్టను? కోరుకున్నవాడు వాడు కోరుకున్న దాని కొంగుకు గుడి కడుతుంటే నేను అందులో గంట కొడుతుంటా కదా, కనిపెడతా. ఎందుకు కనిపెట్టను మెల్లగా అంది అశ్లేష. సముద్రుడు సమీపించాడు. సన్నిహితుల్లా అలలు పలకరిస్తున్నా బదులిస్తూ మనసారా నవ్వులు రువ్వలేకపోయింది అశ్లేష. నవ్వుతూ కూర్చుంటే ఎలా? తను వచ్చేసరికి అన్నీ సిద్ధం చేయాలిగా అన్నాడు విశ్లేష్. అన్నీ అంటే కెమెరా స్టాండ్స్, బ్యాలెన్సింగ్ ప్యాడ్స్, ఇంకా లొకేషన్ ఎక్కడ బాగుందో కూడా చూడు. ఫోటోలో తన అందానికి సముద్రంతో సన్నిహిత్యం సబబుగా ఉండాలి కదా అన్నాడు విశ్లేష్. గడుసుగా జవాబుగా ఆ ఎడంవైపు ఉన్న బోర్డు దగ్గర అన్న అశ్లేష మాటలు విశ్లేష్ చెవిన పడ్డాయి. ఎడంవైపు కాదు, కుడివైపు చూడు. లైట్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. ఐఎస్ఓ రేంజ్ కూడా బాగుంటుంది కదా, పైగా వెనక చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇంత మంచి లొకేషన్ వదిలేసి బోట్ కావాలా అని అడిగాడు. ఇంత వివరంగా చెప్పిన తర్వాత బోట్ ఎందుకు అని కళ్ళతో నవ్వి, ఫోటో తీయడానికి కూడా కెమెరాతో పనిలేదు, కళ్ళతో తీసుకో అని మనసులో ఉడుక్కుంది. విశ్లేష్ మాత్రం ఒకచోట నిలవకుండా ఫోటో తీయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఆ చేష్టలను చూసి ఆపుకోలేక, ఏది మీ కుందనపు బొమ్మ? కుందన వర్క్ గాని చేయించుకోవడానికి వెళ్ళిందా అంది అశ్లేష. విశ్లేష్ కోపంగా చూశాడు. అశ్లేష సారీ అంది. ఎందుకు నీకంత కుళ్ళు? అవును, తన అందంగా ఉంటుంది. ఉంది, నిజమే కదా చెప్పాను, దానికి కూడా వెక్కిరించాలా అన్నాడు విశ్లేష్. చేసింది తప్పే, ఇంకెప్పుడు అనను అంటూ అడుగులు ముందుకేసింది అశ్లేష. ఎక్కడికెళ్తున్నావు అడిగాడు విశ్లేష్. ఎక్కడికి లేదు, సెట్ చేయడం అంతా అయిపోయింది కదా, నేనెందుకు, నువ్వే తీసే ఫొటోస్ అంది అశ్లేష. అవునా, మరి షూట్ అయిపోయేలోపు ఏదైనా అవసరమైతే తనకు డ్రెస్సింగ్ ఎవరు చూసుకుంటారు, ఇంకా స్టిల్ గురించి ఎవరు చెప్తారు అన్నాడు విశ్లేష్. అశ్లేష అమాంతం చూస్తూ, నేను చేసుకున్న కర్మరా, ఇది నాకు తప్పుతుందా అంటూ మళ్ళీ దగ్గరకు నడిచింది. నా వైపు కాదు, అటు నడువు. మొన్న తీసిన ఫొటోస్లో కూడా కలర్ ప్యాలెట్లో నాయిస్ వచ్చింది అన్నాడు. అదేం లేదే అనుకుంటూనే ఫ్రేమ్లోకి నడిచింది అశ్లేష. ఒక ఫోటో తీశాడు. అశ్లేష మోములో ఏదో తెలియని వెలితి. ఏమైంది, కొంచెం నవ్వు అన్నాడు విశ్లేష్. గుండె నిండా ఇందాకటిదాకా నువ్వే కదరా ఉన్నావు, ఇప్పుడు ఏమైందని నన్ను అడుగుతావే? నన్ను కాదని నేను నీకు చోటిస్తే నువ్వు నన్ను కాదని వెళ్ళావు. నువ్వు వెళ్ళాకే కదా గుండెలో బాధకు చోటు దొరికింది. అదే నువ్వు ఉంటే బాధ ఎక్కడిది, బాధకు చోటెక్కడిది అని తిట్టుకుంటూనే ఇష్టం లేని నవ్వు నవ్వింది. విశ్లేష్ 2-3 ఫొటోస్ తీశాక, కొత్త స్టిల్స్ ఏమైనా ఆలోచించావా అన్నాడు. తను వచ్చాక తనతో ట్రై చేద్దాంలే అంది అశ్లేష. లేదు, అలా కాదు, నువ్వు ట్రై చేయి. నచ్చితే తన చేత చేయిద్దాం. నీ ఫోటోలు బాగున్నాయంటే తను బాగుంటుంది కాబట్టి తన ఫోటోలు ఇంకా బాగా వస్తాయి అన్నాడు విశ్లేష్. అంటే ఏంటి అర్థం? నేను బాగా లేననే కదా అంది అశ్లేష.
లేదు, మేఘన చాలా బాగుంటుందని అన్నాడు విశ్లేష్ కెమెరాలో ఉన్న ఫొటోస్ చూస్తూ. ఇంకొన్ని ఫొటోస్ తీశాడు. ఆశ్లేష స్టిల్స్ ఇస్తూ నిల్చుంది. ఇంకొంచెం రంగుంటే బాగుండేవి అన్నాడు విశ్లేష్ ఫోటోలు చూస్తూ. ఆశ్లేషకి కోపం ముంచుకొచ్చింది. ఆ కోపాన్ని చూపులకు అరువిచ్చింది. విశ్లేష్ గమనిస్తూ, నిన్ను కాదు, ఫొటోస్లో కాంట్రాస్ట్ రేంజ్ ఎక్కువైంది, దాని గురించి అన్నాడు. ఇంకా ఎంతసేపు పడుతుంది అంది ఆశ్లేష. ఏమో, వర్షం కోసం, వరాల కోసం, మంచి కోసం, అంతెందుకు, మనసుకు నచ్చిన దానికోసం కూడా ఎదురు చూడాల్సిందే కదా అన్నాడు విశ్లేష్. అవును సార్, నిజమే. ఇంతకీ మీకు చెప్పడం ఎన్ని గంటలకు వస్తామని చెప్పారు అని నా ఆశ్లేష మాటలకు నాకు చెప్పిన దాని ప్రకారం 3 గంటలకే వస్తానని చెప్పింది అని బదులిచ్చాడు విశ్లేష్. ఓహో అవునా, మరిప్పుడు 3:30 దాటింది కదా అంది ఆశ్లేష. వస్తుందిలే, మళ్ళీ మళ్ళీ అడగకు, మన పని ఇదే కదా, 5 గంటలకు వచ్చినా మనకు పోయేదేముంది అన్నాడు. నీకేమో ఎదురుచూపులు, నాకేమో వెదల ఊసులా. ఏంటి దేవుడా ఈ శిక్ష అనుకుంటూ అక్కడే కూర్చుంది ఆశ్లేష. విశ్లేష్ ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేసి తన మొబైల్కి కెమెరా SSDని కనెక్ట్ చేస్తూ తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ఆశ్లేషకు ఆరంభమే విసుగొచ్చింది, కానీ ఏమీ చేయలేకపోయింది. చిన్న చేపలను పెద్ద చేపలు తిన్నప్పుడు గంటలు నిమిషాలను ఎందుకు తినవు అనేంత సందేహం వచ్చేలా సమయం వేధించింది. వేధించినా వీడను అంటూ లోకం కాలం వెంట పరుగులు తీసింది. గడియారం కాలపు పాదదాసిలా 6 గంటలను సూచించింది. ఆవిడ నంబర్ మీ దగ్గర లేదా, ఒకసారి ఫోన్ చేయకూడదా అంది ఆశ్లేష విసుగ్గా. చేస్తాను. విశ్లేష్ డయల్ చేశాడు. 2 గడియలు ముగిశాక తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు విముఖతతో. తను రానందుకు కొంచెం సంతోషమే కానీ విశ్లేష్ మోములో విచారం నచ్చక బాధపడకు విశ్లేష్, ఈరోజు రాకపోతే ఏంటి, రేపు వస్తుందిలే, నేను ప్లాన్ చేస్తా, మంచిగా షూట్ చేద్దాం అని చెప్తూ కారులోకి సామాన్ మొత్తం ఎక్కించింది. విశ్లేష్ కార్ స్టార్ట్ చేశాడు. తన స్టూడియో దగ్గరికి వెళ్తాడనుకుంటే విశ్లేష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కారు ఇంటికి పోనిచ్చాడు. సమయం రాత్రి 8 దాటింది. విశ్లేష్ కారు దిగి ఇంట్లోకి అడుగులేశాడు. 4 అడుగులు వేశాక కెమెరాలు దించొద్దులే, కారులో ఉండనివ్వు అని చెప్పి, అయ్యో నేను ఇంటి దగ్గర దింపడం మర్చిపోయానే అన్నాడు. ఆశ్లేష నవ్వి, ఇప్పటికైనా గుర్తొచ్చాను, సంతోషం, అమ్మ ఎదురు చూస్తుంటుంది, వెళ్దామా అంది. ఆంటీకి ఫోన్ చేసి చెప్పు, ఇంకో గంటలో వస్తామని, కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తాగి వెళ్దాం అన్నాడు. సరే అంటూ ఆశ్లేష కూడా కారు దిగి ఇంట్లోకి అడుగులేసింది. ఇంట్లో ఎవరూ లేరా వాకిలి దాటగానే అడిగింది. లేరు, అమ్మ వాళ్ళు విజయవాడ వెళ్ళారు అని చెప్పాడు విశ్లేష్. మరి కాఫీ ఎవరు పెడతారు? నేనే అన్నాడు విశ్లేష్. వద్దులే, నేను తీసుకొస్తా అంటూ ఆశ్లేష వంటగదిలోకి కదిలింది. సరే, నేను నా బెడ్రూమ్లో ఉంటా, కాఫీ అవ్వగానే పిలువు అంటూ విశ్లేష్ వెళ్ళాడు. కొద్దిసేపట్లోనే కాఫీ సిద్ధమై విశ్లేష్ ఆచూకీ చెప్పమని ఆశ్లేషని అడిగింది. విశ్లేష్ని పిలిచినా సమాధానం రాకపోవడంతో కాఫీ కప్ తీసుకుని బెడ్రూమ్ వైపు అడుగులేసింది ఆశ్లేష. బెడ్రూమ్ తలుపు తీసే ఉంది. ఆశ్లేష లోపలికి నడిచింది. ఇంతలో బయట నుంచి తలుపు ఎవరో వేశారు, శబ్దం రాకుండా. రూమ్లో పవర్ పోయింది. చీకట్లో ఏదో జారుతున్న శబ్దం. ఒక్కసారిగా వెనక నుంచి ఏదో వెలుతురు. తిరిగి చూసి ఆశ్చర్యపోయింది ఆశ్లేష. మూతి ముడుచుకున్న తన ఫోటో పెద్దదిగా గోడ నిండా వెలుగుల మధ్యలో దర్శనమిచ్చింది. తను దాన్ని చూస్తుండగానే తన వెనక ఉన్న మరో గోడపై వెలుతురు. ఇంకొక ఫోటో, ఈసారి నవ్వుతో. నోటికి చేతిని అడ్డం పెట్టుకుంటూ నవ్వుతుంటే కలువ కళ్ళలో తేనె చినుకులు ఉద్భవించాయి. ఇంతలో ఎడంవైపు ఉన్న గోడపై మళ్లీ వెలుగుల మధ్యలో ఆశ్లేష నడుంపై చేయి వేసుకుని సముద్రపు వదనంలో విరిసిన సాగర కన్యలా ఉన్న మరొక ఫోటో జాలువారింది. దానిని చూసి మనసు విశ్లేష్ భావాలతో విహరిస్తుండగానే కుడివైపున ఉన్న గోడపై తన గడ్డం కింద చేయి పెట్టుకుని ఇంకొక ఫోటో చమక్కుని మెరిసింది. అలా నలుదిక్కులా తన్నే తాను అంత అందంగా చూసుకుంటూ మురిసిపోయింది ఆశ్లేష. ఇంతలో తలుపు తెరుచుకుంది. విశ్లేష్ వాకిట్లో నుంచిన ఆశ్లేషను చూస్తున్నాడు నవ్వుకుంటూ. ఆశ్లేష ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ కాఫీ అంది. విశ్లేష్ కాఫీ అందుకుంటూ మేఘన బాగుందా అని అడిగాడు. ఏది, ఎక్కడా అడిగింది ఆశ్లేష అర్థం కానట్లుగా. అంటే నీకు నచ్చలేదా? ఇంత నలుపు ఈ అందగాడికి నచ్చుతుంది అనుకోలేదు అంది ఆశ్లేష. అయితే మేఘన కాదు, నీలిమేఘం అని చెప్పాల్సింది, నీకు అర్థమయ్యేది అన్నాడు ఆశ్లేష చెంపను ముద్దాడుతూ. అంటే నేను నా మీదే కుళ్ళుకున్నానా అని మనసారా నవ్వుకుంటూ, నిజమే, నీలిమేఘానికే మన మధ్య చోటిస్తా, ఇంకెవరికి ఇవ్వను అంది. ఎందుకలా అన్నాడు విశ్లేష్. అదైతే కోపం వచ్చినప్పుడల్లా కరుగుతుందిగా అందుకు అంది మనసులో, ఇంకా ముంగిట్లో కొలువైన ప్రియుని పెదవులను ముద్దాడుతూ.